సల్మాన్ ఖాన్ హీరోగా వార్ బ్యాక్డ్రాప్తో ఓ సినిమా రాబోతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ కేర్ ఆఫ్ అయినటువంటి అపూర్వ లఖియా దీన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ఇండియన్ మోస్ట్ ఫియర్లెస్ 3 పుస్తకం ఆధారంగా దీన్ని తెరకెక్కించబోతున్నట్టుగా 2020లో చైనా ఆర్మీతో గల్వాన్ వ్యాలీలో జరిగిన యుద్ధంలో భారత జవాన్లు చూపిన ధైర్య సాహసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. ఈ పోరులో సూర్యాపేటకు చెందిన కల్నల్ బి సంతోష్ బాబు బీహార్ రెజిమెంటల్ 16వ బెటాలియన్ని నడిపించారు. ఆయన పాత్రను సల్మాన్ ఖాన్ పోషిస్తున్నట్లుగా ఆర్మీ ఆఫీసర్ పాత్ర కావడంతో మేకోవర్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు సల్మాన్ ఖాన్. పర్ఫెక్ట్ ఫిజిక్తో కనిపించేందుకు డైట్తో పాటుగా జిమ్ వర్కౌట్ చేస్తున్నాడు. అలాగే ఆర్మీ హెయిర్ కట్లో కొత్తగా కనిపిస్తున్నాడు. సో బి సంతోష్ బాబు మన సూర్యాపేట తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బి సంతోష్ 2020 అనుకుంటా కదా, 2020లో చైనాలో జరిగినటువంటి ఏదైతే ఉందో చైనాతో ఆ బార్డర్లో జరిగినటువంటి ఇష్యూలో అతను చనిపోవడం జరిగింది. బీహార్ సంబంధించినటువంటి ఒక ఆ టీంని లీడ్ చేస్తున్నటువంటి మన సంతోష్ ఆ రోజు చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం చూసాం. అప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్గా భారీగా వారి భార్యకి ఉద్యోగం ఇవ్వడమే కాకుండా కోట్ల రూపాయల నగదుని ప్రకటించారు. అలానే ప్లేస్ని హైదరాబాద్లో ఇంటి కోసం స్థలాన్ని ఇలా చాలా చేశారు. సో ఏదేమైనా కూడా అన్నిటికీ ఆయన అర్హుడు. ఎందుకంటే అంత రేంజ్లో ఉన్నటువంటి ఒక కల్నల్ చైనా వారిలో తన యొక్క వీరమరణం పొందిన విషయం మనకు తెలిసిందే. అయితే మన ఎవరికి రానటువంటి థాట్ అక్కడ సల్మాన్ ఖాన్ ఆ యొక్క నిర్ణయం తీసుకుంటాం. ఆయన ఒక బుక్ ఆల్రెడీ వచ్చింది ఆ వారికి సంబంధించిన బుక్ రాశారు. ఆ బుక్ని ఆధారంగా సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్టుగా మనకి ఈ యొక్క వార్త